వెల్కమ్ టు వ్యూ పాయింట్. గుడ్డు మంచి పోషకాహారం. ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఈ గుడ్డుని పిల్లలకి పెట్టడం మంచిదే. కానీ ఎప్పటి నుంచి ఏ వయసున్న వారి నుంచి పిల్లలకి గుడ్డు పెట్టాలనే సందేహం ప్రతి ఒక్క తల్లికి వచ్చి ఉంటుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే వారికి తోచిన సలహా వారు ఇస్తారు. అయితే అసలు నిజాలు ఏంటో డాక్టర్ని అడిగి తెలుసుకొని ఆ తర్వాత గుడ్డు తినిపిస్తే మంచిదే. అందులో పిల్లలకి గుడ్డు తినిపించే విషయంలో పేరెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి చెబుతున్నారు నిపుణులు. ఆ మిస్టేక్స్ ఏంటో ముందుగా తెలుసుకోండి. చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే గుడ్డు మంచిదే అయినప్పటికీ పిల్లలకి ఎప్పుడు తినిపించాలో తెలియక పెద్ద అయ్యాక తినిపిస్తుంటారు. కానీ ఎదిగే పిల్లలకి ముందు నుంచే తినిపించాలి. 6 నెలల తర్వాత నుంచే ఎగ్ ఎల్లో తినిపించాలి. 8 నెలల తర్వాత నుంచి ఎగ్ వైట్ తినిపించొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది అపోహ ఏంటంటే ఎగ్ ఎల్లో బ్యాడ్ ఫ్యాట్ అని పిల్లలకి తినిపించరు. కానీ ఎగ్ ఎల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా అవసరం. ఇది పిల్లలకి తినిపించడం అతి ముఖ్యం. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ లో ఎగ్ చాలా ముఖ్యం. ఎగ్ ఎల్లోలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది, కోలిన్ ఉంటుంది. ఇది పిల్లల్లో మెమరీ పవర్ డెవలప్ అవ్వడానికి చాలా అవసరం. కాబట్టి ఎగ్ ఎల్లో ఇవ్వాల్సిందే. కొంతమంది పేరెంట్స్ పిల్లలకి ఎగ్ మంచిదని ఉడికించి మాత్రమే తినాలని, వారు చెప్పినట్లుగానే తినాలని అంటారు. కానీ అలా చేయొద్దు. ఎప్పుడైనా సరే పిల్లలు గుడ్డుని ఎలా తినాలని ఇష్టపడతారో అలానే ఇవ్వండి. ఉడికించి తినాలనుకుంటే అలానే ఇవ్వండి. బుజ్జి, ఆమ్లెట్, ఎగ్ దోశ వేసి ఇలా వారికి నచ్చే విధంగా చేసి తినిపించొచ్చు. కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి. పౌల్ట్రీ ఎగ్స్ మంచివని, కంట్రీ ఎగ్స్ మంచివని ఎవరికి వారికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాటిలో ఏది మంచిదైనా సరే ఎక్కువగా ఉడికించి తినిపించడం మంచిదే. ఏ ఎగ్ అయినా సరే పోషకాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. కొంతమంది పిల్లలకి ఎగ్స్ పడవు. అలాంటప్పుడు వారికి గుడ్డు తినిపించినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ర్యాషెస్, దురదలు, వాంతులు వంటివి ఉంటే వెంటనే పిల్లల డాక్టర్ని కలవడం మంచిది. లేదంటే చాలా సమస్యలు వస్తాయి.